అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై క్షుద్ర పూజల యత్నం జరిగింది. శ్రావణి ఇంటి వద్ద పూజలు చేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నువ్వులు విసిరేసి కారులో వెళ్ళిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కారును వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే అనుచరులు. కారు నంబరు నమోదు చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కారు నంబర్ గుంటూరుకు చెందిందిగా గుర్తించారు. క్షుద్ర పూజలు చేసినటువంటి నిమ్మకాయలను కాల్చివేశారు అనుచరులు. తెలిసిన వారి పని అని కూడా ఎమ్మెల్యే శ్రావణ చెప్తూ ఉన్నారు. అలాగే కొద్ది రోజులుగా తనపై కుట్ర జరుగుతోందని కూడా శ్రావణి అంటూ ఉన్నారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై జరిగినటువంటి క్షుద్ర పూజల యత్నానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏంటి, ఏ విధంగా చూడాలి? ఇది వ్యక్తిగత కక్ష కింద చూడాలంటారా, రాజకీయ పరంగా జరిగినటువంటి పరిస్థితి కింద చూడాలంటారా? ఏంటి, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇంతకన్నా వేరే మార్గం మీకు దొరకలేదా రాజకీయంగా మమ్మల్ని దిగజార్చడానికి? ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులా ఏంటిది? ఆ ప్రజా జీవితంలో మాకేంటి పరిస్థితి అనేది కూడా అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు శ్రావణి? దీని మీద ఎవరిపైన పర్టికులర్గా అనుమానం వ్యక్తం చేస్తోందా శ్రావణి? మురళి, అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణికి అక్కడ ఆమె ఉంటున్నటువంటి నివాసం ఉంది. అక్కడ ఆ ఇంటి ముందర కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కారులో వేగంగా వచ్చి అక్కడ ఆమె ఇంటి ముందర ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు కొద్దిగా స్లో చేసుకుంటూ వెంటనే అక్కడ ఆ నిమ్మకాయలు, అదే విధంగానే కుంకుమ, నువ్వులు ఇవన్నీ కూడా ఆ తల్లి చాలా వేగంగా కారును తీసుకెళ్లారు. అయితే స్థానికంగా ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బండారు శ్రావణికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ కారు వెంబడించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రథమ నియోజకవర్గంలో బండారు శ్రావణి అభివృద్ధిగా దూసుకుపోతుంది అనేటువంటి విధంగా కూడా కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు. ఒకవైపు బండారు శ్రావణి ఎమ్మెల్యే కూడా ఈ ఘటన పైన ఆమె సీరియస్ గా ఇక్కడ అయితే ఇలాంటివి జరుగుతుంటాయి, కాసే చెట్టుకి రాళ్ళు అనేటువంటి విధంగా కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై ఎవరు చేశారు అనేటువంటిది పోలీసులు ఐడెంటిఫై చేస్తారు. అయితే ఇంకా ఎవరు చేశారు అనేటువంటి విషయం మాత్రం నిర్ధారణ కాలేదు అనేటువంటి విధంగా కూడా బండారు శ్రావణి చెప్తున్నారు. నేను కేవలం అభివృద్ధి కార్యక్రమం చేస్తూ అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇలాంటి ఒక నుంచి మేము ప్రసక్తి లేదు అనేటువంటి విధంగా ఎమ్మెల్యే శ్రావణి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆమెకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండారు శ్రావణి సంబంధించినటువంటి ఆమె ఇంటి వద్ద ఈ విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చారు. మా నాయకురాలు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది, అప్పటికప్పుడు యువ నాయకురాలు ఇలాంటి పిచ్చి చిక్కులకు అదే విధంగానే ఆటస్థాయి చేస్తూ భయపడేటువంటి ప్రసక్తులు ముందుకు అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా దేవుడు యొక్క ఆశీర్వాదం ఆమెకు ఉన్నంత ఎవరు ఏమి చేయలేరు, ఏమి బెదిరించలేరు అనేటువంటి విధంగా కూడా వారు చెప్తున్నారు మురళి. అయితే ఇదే ఘటనకు సంబంధించి 2000 సిఐ కూడా పర్టికులర్ గా ఎవరికైనా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. అయితే విషయం మాత్రం మా దృష్టికి తీసుకొచ్చారు అనేటువంటి విధంగా కూడా 2000 శ్రీకాంత్ చెప్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నాం అనేటువంటి విధంగా కూడా, అదే కారు సంబంధించినటువంటి ఆహ్వాలు మాత్రం అది నిశ్చయించారు ఆ కారణం అనేటువంటి విధంగా కూడా 2000 శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి మురళి. అంటే గతంలో కూడా నాపై ఈ విధమైనటువంటి కుట్ర జరిగిందని చెప్తున్నారు. అంటే గతంలో చేసినటువంటి వాళ్ళే ప్రస్తుతం కూడా చేశారా అనేటువంటి అనుమానం అంటారా? లేకపోతే అనుచరులు వెంబడించినటువంటి కారు అలాగే నెంబర్ను కూడా నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. గుంటూరుకు సంబంధించినటువంటి వారంటే మరి వ్యక్తిగత కక్షల కింద ఎక్కడ అనంతపురం, ఎక్కడ గుంటూరు అని అంటే రాజకీయపరమైనటువంటి అంశాలే తప్ప దీన్ని వేరే విధంగా చూడటానికి లేదు అని చెప్తున్నప్పటికీ కూడా నియోజకవర్గాలు వేరు, ఆ కారు నెంబరు వేరు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా లేకపోతే వ్యాపారపరమైనటువంటి అంశంగా కింద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. శ్రావణి ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ అంశం మీద పర్టికులర్గా? మురళి, ఖచ్చితంగా ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడేందుకు ప్రయత్నించాము. ఈ నేపథ్యంలోనే ఆమె దీనిపైన అసలు మాట్లాడడానికి పూర్తిగా అయిపోతులు ప్రయత్నించింది. అయితే చివరిగా మాత్రం కొంతమంది ఇలాంటి వ్యవహారాలు చేసి ఉంటారో దానిపైన నేను ఇప్పుడే స్పందించేటువంటి పరిస్థితి లేదు. అసలు ఇంకా ఎవరు చేశారు అనేటువంటి విషయాలని నిర్ధారణ కావాల్సి ఉంటుంది. అంటే కాసేపు మరి ఎప్పుడు మీకు స్ట్రక్చర్స్ ఎవరు నచ్చితే ఇక్కడ రాజకీయంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేటువంటి విషయానికి మాత్రం ఖచ్చితంగా కాసేపటికే రాళ్ళు పడుతుంటాయి కానీ వేరే వాళ్ళకి రాళ్ళు పడతాయా అనేటువంటి విధంగా కూడా ఆమె మాట్లాడుతూ స్పందించింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై క్షుద్ర పూజల యత్నానికి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. శ్రావణి ఇంటి వద్ద పూజలు చేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నువ్వులు విసిరేసి
కారులో వెళ్ళిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కారును వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే అనుచరులు. కారు నెంబర్ను నమోదు చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కారు నెంబర్ గుంటూరుకు చెందిందిగా గుర్తించడం అయితే జరిగింది. క్షుద్ర పూజలు చేసినటువంటి నిమ్మకాయలను కూడా అనుచరులు కాల్చివేశారు. తెలిసిన వారి పనే అని కూడా ఎమ్మెల్యే శ్రావణి చెప్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా తనపై కుట్ర జరుగుతోందని కూడా శ్రావణి చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఒకవైపు అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. అయితే కొంత కంటగింపు కలిగిందా, ఏం జరిగిందో కానీ మొత్తం పైన ఇక్కడ నగరంలో ఇక్కడ ఇంటిని చూస్తున్న మనం చాలామంది బండారు శ్రావణిని కలిసేందుకు, ఎమ్మెల్యేని కలిసేందుకు ఇక్కడికి వచ్చారు. నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఉన్నారు. అయితే జిల్లాలోనే ఎక్కడ అనుకోనటువంటి విధంగా ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు కొంతమంది వ్యక్తులు వచ్చి వాహనంలో ఇక్కడ పూజలు చేసేటువంటి విధంగా కుంకుమ, అదే విధంగానే ఇక్కడ నిమ్మకాయలు చల్లి వెళ్ళారు. అసలు ఎందుకు ఇది జరిగింది అనేటువంటిది మన చెంత అభిమానులు ఉన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణికి సంబంధించి అడిగి తెలుసు. చెప్పండి, ఎందుకు మీ ఎమ్మెల్యే ఇంటి ముందర ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది? కుంకుమ, అదేవిధంగానే నిమ్మకాయలు చల్లి ఒక వాహనంలో వచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? ఏం జరిగిందంటారు దీనిపైన? ఎందుకు ఇలాంటి ఘటనలు? మా ఎమ్మెల్యే గారు యూత్ నియోజకవర్గంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. సీసీ రోడ్స్ కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అలాగే రైతులకు సాగునీరు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రజానీకానికి కానీ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ నేనున్నానంటూ ఒక ఆపన్న హస్తం ధైర్యం చెప్పి ముందుకు సాగుతోంది మా ఎమ్మెల్యే గారు. మరి అలాంటి మా ఎమ్మెల్యే గారి మీద ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తే భయపడతాదనే ఉద్దేశంతో కూడా చేసిండొచ్చు. అది వాళ్ళ ఆనందం. అది కానీ భగవంతుడు, తర్వాత చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారికి అండగా ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నంత వరకు మా ఎమ్మెల్యే గారిని ఎవ్వరు ఏమి చేయలేరు. భగవంతుని ఆశీస్సులు ఆమెకు పూర్తిగా ఉన్నాయి. ఇలాంటి క్షుద్ర పూజలకు భయపడే ప్రసక్తే లేదు. ఏదన్నా ఉంటే ఆ భగవంతుడు చూసుకుంటాడని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఎవరు చేసి ఉండొచ్చు రాష్ట్ర? అసలు మేడము అభివృద్ధిగా ముందుకెళ్తున్నామంటున్నారు. మేమంతా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలు, సంక్షేమం కోసం పనిచేస్తామంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎవరు శత్రువులు ఉండొచ్చు అని భావిస్తున్నారు? ఏంది నిమ్మకాయలు ఇట్లా వేయడం? ఒక ఎమ్మెల్యే ఇంటి ముందర ఈ విధంగా చేశారంటే వాళ్ళ ధైర్య సాహసాలు ఏమంటారు? అసలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరగంది ఇక్కడ జరిగింది. అంటే మా ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేసేకి చేతగాక ఈ రకంగా బెదిరించి భయాందోళనలకు గురి చేసి ఎమ్మెల్యే గారిని కట్టడి చేయాలని చూస్తున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. అభివృద్ధి వైపు దూసుకొని పోతుంది మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారికి ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, భగవంతుడు అండగా ఉన్నంత వరకు ఇలాంటి క్షుద్ర పూజలు ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా మా ఎమ్మెల్యే గారికి ఏమి కాదు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు అండదండలు, ఆశీస్సులు ఆమెకు ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరని చెప్పేసి తెలుసుకున్నారు. మీరు ఎలా చూస్తారు నా ఇట్లాంటి వ్యవహారాలని? ఈ క్షుద్రపూర్తి నిమ్మకాయలు చల్లడం, దీన్ని ఏమంటారు? దీన్ని అసలు ఇది వాళ్ళ విజ్ఞతనకే వదిలేస్తున్నాము. ఇది చాలా పెరిగి చర్యం. వాళ్ళ విజ్ఞతకి తెలుసుకోవాలి, ఎందుకు చేసుకున్నాము మనం అనేది వాళ్ళకే కొడుతుంది. అది తెలుసుకోవాలా. ఇంత అభివృద్ధి దిశగా నడుస్తున్నప్పుడు వీళ్ళు ఇలా చేయడం వాళ్ళ కుటుంబానికే తెలుసుకోవాలి. చేసిన వాళ్ళ కుటుంబానికే తెలుస్తుంది. తప్పు అది. వాళ్ళు ఎంతటి వాళ్ళగా తెలుసుకోవాలి. అది తప్పు. ఇది చాలా తప్పు. సీఎంఆర్ ఫైల్ చేస్తున్నామంటే నెలకు 3 times ఇస్తున్నారు. గతం కాదు, గత చరిత్రలో కానీ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఇంతమంది వస్తున్నారంటే ఒక సీఎంఆర్ ఫైల్కే కాదు కానీ ఒక ప్రజా తీర్పు జరగాలంటే ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ప్రతి వీక్ ప్రజా దర్బార్ జరుగుతుంది ఇక్కడ. కనీసం అంటే ఇట్లాంటివన్నీ కంటగింపుగా మారాయంటారా? వాళ్ళు అభివృద్ధి దిశగా పోవడము, చేయడము, అదేవిధంగా ఆమె దూసుకెళ్ళడము, దీన్ని అంతే. వాళ్ళు అదంటే చేస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేని పని తత్వంలో ఇలా చేస్తున్నారు. గుర్తించారా ఎవరు ఏంటనేది? ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదండి, వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అది మనకే తెలియదు. ఇంకా ఎవరిని గుర్తించలేదు. అది వాళ్ళే చూసుకుంటారు. ఏమనేది తెలిసిపోతుంది. ఇది మొత్తం పైన బండారు శ్రావణిశ్రీ సింగనమల ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు, కొంతమంది వాహనంలో వచ్చి అక్కడ
కుంకుమ అదేవిధంగానే నిమ్మకాయలు ఇవన్నీ కూడా చల్లారు. ఆ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఒకవైపు అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి రహదారులు కావచ్చు, అదేవిధంగానే సిఎంఆర్ఎఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగానే గాయపడినటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీకి ఉన్నన్ని రోజులు కూడా ఎవరు ఏమీ ఆమెను చేయలేరు, ఎవరు భయపెట్టలేరు. ఇలాంటి క్షుద్ర పూజలతో భయపెట్టి ఏదైనా వాళ్ళు ఆనందం పొందాలంటే అదంతా కూడా వ్యర్థమే అవుతుంది అనేటువంటి విధంగా కూడా ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద వచ్చినటువంటి అభిమానులు, నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.